నారా కుటుంబం ఎప్పుడు ఏపీ ప్రజల కోసమే అంకితమైందని హోంమంత్రి అనిత అన్నారు. టీడీపీ మహానాడులో ఆమె ప్రసంగించారు. గత వైసీపీ పాలనను ఎండగట్టారు. చంద్రబాబు లాంటి విజనరీ లీడర్ మంత్రివర్గంలో స్థానం దక్కడం తన అదృష్టమని అనిత అన్నారు. బయటకు వస్తారు జై తెలుగుదేశం అని ఆ రకంగా క్రియేట్ చేసిన గౌరవ విజనరీ నాయకుడు, మనందరి అభిమాన నాయకులు, జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నిత్య విద్యార్థి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నవశకానికి నాంది పలికిన వ్యక్తి. ఈరోజు ఈ మాట నేను పర్టికులర్గా చెప్పాలి. ఎందుకంటే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత మొట్టమొదటి మహానాడు చేస్తూ ఉంటే ఈరోజు నెల్లూరులో మహానాడు కొంచెం క్యాన్సిల్ అయింది. మన విజువల్గా మనందరం కూడా ఇలా ఈరోజు వర్చువల్గా చేయాలి అని అనుకునేటప్పుడు నేను కొంచెం బాధపడ్డా. అయ్యో, ఫస్ట్ టైం లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మహానాడు చెప్పుకుంటున్నామే, ఈరోజు ఇలా అయింది ఏంటి అనుకుంటే దానికి 10 కాదు 20 ఈరోజు మహానాడు రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్యలో జరుగుతుందంటే లోకేష్ బాబు గారు వెరీ బ్లెస్డ్ అని చెప్పి మనందరం కూడా తెలుసుకోవాలి. మనందరికీ కూడా తెలుస్తుంది. యువగలం అధినేత, ఎంతో మంది యువకుల తాలూకా తన గలాన్ని తన గలంగా ముందుకు నడిపిస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు హైబ్రిడ్ విధానంలో ఈ స్క్రీన్ల ముందు కూర్చున్న ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా 14 లక్షలు 15 లక్షల మంది కుటుంబ సభ్యులకి, ఈరోజు ఇక్కడే ఉన్న పెద్ద నాయకులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ వేదిక సాక్షిగా అత్యంత ప్రాధాన్యత కలిగిన రాజకీయ తీర్మానంలో బలపరిచే అవకాశం, ఒక సామాన్య కార్యకర్తని అనుకునే చెప్పే కానీ ఒక సామాన్య టీచర్ని, ఒక సామాన్య కార్యకర్తని, ఎక్కడో వెనకాతల ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు, వెనకాతలు ఎక్కడ ఆర్థిక బలం లేదు, అంగబలం లేదు, కేవలం ఒక టీచర్ ఏం చదువుకున్నావమ్మా అని ఆ రోజు రాజకీయాలకు తీసుకొచ్చి ఈరోజు హోమ్ మినిస్టర్ స్థాయిలో నుంచోబెట్టడమే కాకుండా అత్యంత ప్రాధాన్యత రాజకీయ తీర్మానంలో బలపరిచే అవకాశం ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే కాదు నాయకుడికి పాదాభివందనం చేసుకుంటూ ఈ అవకాశంలో మీ అందరికీ కూడా తెలియాలి. ఈరోజు ఒక భావోద్వేగం మహానాడు పండుగ అంటేనే. మహానాడు పండుగ ఈరోజు మనం ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడాం, కానీ ఇంతకుముందు మహానాడు పండుగ అంటే కిలోమీటర్ నడవటానికి తుండిగుడ్డలు, పసుపు గుడ్డలు, చేతులు చవటలు తుడుచుకుంటూ వచ్చిన సందర్భాలు మనం మర్చిపోలే. ఈ రోజు అక్కడ ఏం భోజనాలు పెడతారో భోజనాల గురించి మేము రాలేదు. మండు టెండర్లు, రోహిణీ కార్తెలు అంటే బండరాయిలు కూడా పగిలిపోయి ఎండలో సైతం మహిళలు కూడా పుట్టింటికి వచ్చామని ఆనందంలో తీసుకొచ్చే పరిస్థితిని కూడా చాలా సందర్భాల్లో మనం చూసిన సందర్భం. అటువంటి మహానాడు ఈరోజు మహిళలకు అంకితం చేసిన ఘనత కలిగిన నా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలుగు మహిళలందరి తరపున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఈరోజు మహానాడు తెలుగు మహిళలకు అంకితం చేస్తున్నామని చెప్పాం, కానీ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మహిళలకి ప్రాధాన్యత కలిగించిన వ్యక్తి. ఆ రోజు మహిళలకి ఆ రోజు మనందరికీ తెలుసు, ఆస్తుల సమాన వాటా హక్కు ఇవ్వాలి అని చెప్పి పుట్టింటిలోనే కాదు అత్తింటిలోనూ కూడా గౌరవం పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఆ రోజు పద్మావతి యూనివర్సిటీ ద్వారా మహిళలను విద్యకు దగ్గరగా చేయాలి అనుకోవడం, కానీ రాజకీయాలకు ఎక్కడో వంటింటి కుందేలుగా ఉండే మహిళలను బయటకు తీసుకొచ్చి రాజకీయాలుగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ రోజు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో రిజర్వేషన్లు కల్పించడం, కానీ మళ్ళీ తిరిగి ఈరోజు చట్టసభలలో సైతం 33% రిజర్వేషన్ని ఎవరు కల్పించినా కల్పించకపోయినా దేశం మొత్తంలో మొట్టమొదటిసారిగా మహిళలకు అవకాశం ఇస్తున్న ఏకైకమైన పార్టీ ఏదైనా ఉందంటే అది మన తెలుగుదేశం పార్టీ. విమర్శకులకు ఒకటే హెచ్చరిస్తున్నా, విమర్శకులకి సవాలు ఇస్తున్నా, మహిళల ఓట్ల బ్యాంకుతో గెలిచేమో, మహిళా సాధికారత సాధిస్తామనుకున్న ప్రతి ఒక్క పార్టీ కూడా మా బాటలోకి రండి, మా బాటలో అనుసరించి మీ సత్తా ఏంటో చూపించే పరిస్థితి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మీ అందరికీ తెలుసు, ఆ రోజు మున్సిపల్ కర్ణాల వ్యవస్థల నుంచి ఆ రోజు బయటకు తీసుకొచ్చి మాండలిక వ్యవస్థల నుంచి ముందుకు తీసుకొచ్చి ఆ రోజు గ్రామీణ వ్యవస్థ నుంచి కూడా రాజకీయాలు పరిచయం చేసిన ఘనత, ఆ రోజు 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చిన, ఆ రోజు పెన్షన్లు ప్రవేశపెట్టిన, జనతా వస్త్రాలు ఇచ్చిన, హౌస్ స్కీమ్ ఇచ్చిన, ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా సంక్షేమం అన్నది అలవాటు చేసిన, సంక్షేమం అన్నది చూపించినా కూడా మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి 44 సంవత్సరాల చరిత్ర గల తెలుగుదేశం పార్టీ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది, ఎన్నో అవమానాలు ఎదుర్కొంది, కానీ ఏ రోజైతే అదే లెగసీని ముందుకు తీసుకెళ్ళడానికి తన భుజ స్కంధాల మీద ఈ తెలుగుదేశం పార్టీని వేసుకున్నాడు ఈ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నో అవమానాలు పడ్డారు,
ఎంతోమంది ఎన్నో మాటలు పడ్డారు, అయినా కూడా ఎక్కడ కొంచెం చెక్కు చెదరలే. ఈరోజు నన్ను నమ్ముకొని కొన్ని వేల కోట్ల మంది, కొన్ని కోట్ల మంది కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్తలకి న్యాయం జరగాలి, ఈరోజు మన రాష్ట్రాన్ని బాగు చేయాలి అని 1995లో ఆయన మనకు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారుగా 2004 వరకు ఆయన తీసుకున్న సంస్కరణలు చూస్తే నిజంగానే తమ్ముడు ఇంత మొన్న ఆది అన్నాడు ఎన్నో సినిమాలు తీయచ్చు, అందులో సినిమాలు తీశారు కూడా. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజన్ 2020 విజన్ పెట్టారు. నేను చెప్పానప్పుడు నేను చదువుకుంటున్నాను సార్, మీ 2020 విజన్ టైంలో మీ 2047 విజన్కి మీ మంత్రివర్గంలో నేను ఒక మంత్రిగా ఉన్నాను సార్, అదే నా అదృష్టం అని చాలా సందర్భాల్లో సార్కి చెప్పా. జన్మభూమి కార్యక్రమం అన్నారు, క్లీన్ అండ్ గ్రీన్ అన్నారు, ఇంకుడు గుంతలు అన్నారు, డ్రిప్ ఇరిగేషన్ అన్నారు, విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారు, ఐటీకి ప్రోత్సాహం ఇచ్చారు. అటువంటి సంస్కరణల నుంచి ఈ రోజు వరకు జన్మభూమి కార్యక్రమాన్ని కాదు, శ్రమదానం కార్యక్రమాన్ని చేశారు. 1995 నాటికి పరిస్థితి ఏందిరా అంటే జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితుల నుంచి 2004 వరకు చూస్తే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ని ఐటీ హబ్గా మార్చిన ఘనత కలిగిన నాయకుడు మన నాయకుడు. ఆ తర్వాత పార్టీ మారింది, ఆ తర్వాత ధనయజ్ఞం అన్నారు, ఏదోదో యజ్ఞాలు చేశారు, అవినీతి చేశారు. ఆఖరికి 2014 సరికి మళ్ళా మొత్తం భ్రష్టు పట్టించి మళ్ళా తిరిగి తీసుకొచ్చి దానికి యాడ్ అయింది రాష్ట్ర విభజన. అటువంటి రాష్ట్ర విభజన యాడ్ అయిన తర్వాత అటువంటి సందర్భంలో ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలిగే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని తలచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మళ్ళీ తిరిగి ఒక పట్టం కడితే ఆ రోజు కిరీటం అనుకోలే, ముళ్ళ కిరీటంలా భావించిన పరిస్థితి. అదొక ముళ్ళ కుర్చీ. ఎందుకంటే 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఒకవైపు అయితే, ఒకవైపు నుంచి జనాభా ఎక్కువ, ఎక్కడ వనరులు ఉన్నాయో తెలియదు, కూర్చోడానికి కుర్చీ లేదు, చెప్పుకోవడానికి రాజధాని లేదు, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో, ఎటువైపు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఆ దార్శనికత కలిగిన నాయకుడు తాలూకా నాయకత్వం, ఆ విజనరీ నాయకుడు తాలూకా నాయకత్వం మనకి ఆ రోజే ఒక అమరావతిని తీసుకొచ్చి పెట్టింది, ఆ రోజే ఒక పోలవరానికి తీసుకొచ్చి పెట్టింది, ఆ రోజే పోలవరం కూడా ముందుకెళ్ళిన పరిస్థితి కనిపించింది. కియా మోటార్స్ లాంటి ఎన్నో సంస్థలు వచ్చినాయి. ఐటీని కూడా ఇక్కడ కూడా డెవలప్ చేయాలని వైజాగ్ని సెంట్రిక్గా చేసుకొని ఆ రోజు ఐటీని డెవలప్ చేసిన పరిస్థితి. ఇలా చూసుకుంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. ఆ రోజు డబ్బులు లేకపోయినా 200 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు పెన్షన్ పెంచిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిది. పసుపు కుంకుమ ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకున్న పరిస్థితి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం చూసుకుంటే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. తర్వాత స్టార్ట్ అయిందండి అసలు బ్యాండ్ బాజా. ఏ దిష్టి తగిలిందో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదో అంటారు కదా, ఏ చెడుపు తగిలిందో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2019-24 నిజంగా చెప్పాలంటే ఒక డిస్ట్రాక్షన్. ఎలాంటి డిస్ట్రాక్షన్, ఎలాంటి విధ్వంసం అంటే ఇందాక చాలామంది నాయకులు చెప్పారు విధ్వంసం ఎప్పుడెప్పుడు విన్నామా అని. కానీ ఏ రోజైనా 2014లో సీఎంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టేది పెన్షన్ల సంతకం పెట్టారు. 2024లో కూడా మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీ మీద, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, అదేవిధంగా మన పెన్షన్స్ మీద పెడితే ఈ మహానుభావుడు గొడ్డలిపాటి నాయకుడు ఆ రోజు